రాక్షస మంత్రి. రాజవర్మ అనే రాజుకు చక్రవర్తి కావాలన్న కోరిక పుట్టింది. ఆయన ధర్మచింతనుడనే మంత్రిని పిలిచి యుద్ధ సన్నాహాలు చేయమన్నాడు. మంత్రి అందుకు ఒప్పుకోక, మహాప్రభు, యుద్ధం వల్ల ధన మాన ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది. మన రాజ్యానికి శత్రుభయం పెరుగుతుంది. రాజ్యంలో కరువు కాటకాలు తలెత్తుతాయి. దయచేసి తమరు ప్రశాంత వాతావరణంలో కల్లోలాన్ని సృష్టించే ఆలోచన మానుకోండి అని చెప్పాడు. రాజవర్మకు ఈ సలహా నచ్చలేదు. ఆయన ధర్మచింతనుడి మంత్రి పదవి నుంచి తొలగించాడు. తర్వాత అవకాశవర్మ అనే దాయాదిని మంత్రిగా నియమించి వాడికి చక్రవర్తి కావాలన్న తన కోరికను చెప్పాడు. అవకాశవర్మ చాలా కాలంగా రాజసింహాసనం మీద కన్నువేసి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ధర్మచింతనుడి కారణంగా అతని ఆటలు సాగటం లేదు. ఇప్పుడు వాడి కోరిక తీరే సమయం దగ్గర పడిందని తోచింది. అవకాశవర్మ రాజవర్మతో, మహాప్రభు, తమ ముఖంలో చక్రవర్తి కళ ఉట్టిపడుతోంది. అయితే తమ కాంక్ష నెరవేరడానికి మనకున్న సైనిక బలం చాలదు. మన ఇరుగు పొరుగు రాజ్యాలు మనకంటే చాలా బలమైనవి. వాటిని లొంగ తీసుకోవాలంటే మనకు దైవానుగ్రహం కూడా ఉండాలి. నా మాట విని తమరు మన రాజ్య సరిహద్దులోని ప్రళయ పర్వతానికి వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న ప్రళయముని దీవెనలు పొందిరండి అని సలహా ఇచ్చాడు. ప్రళయ పర్వతం మీద ప్రళయుడనే రాక్షసుడు తిరుగుతున్నాడని, వాడు మహాక్రూరుడని ప్రచారంలో ఉండటం వల్ల ఎవ్వరూ ఆ ప్రాంతానికి వెళ్లడం లేదు. రాజానుమతి లేకుండా వాడే ఏ రాజ్యంలోనూ అడుగు పెట్టకుండా శాపం ఉన్నదని అందరూ చెప్పుకునేవారు. అవకాశవర్మ చెప్పింది విన్న రాజు, నువ్వనే ప్రళయముని గురించి నేను వినలేదు. ప్రళయుడనే రాక్షసుడిని గురించి మాత్రం విన్నాను. అక్కడికి వెళ్లడం నా ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అన్నాడు. మహాప్రభు, సామాన్యులు తన దరిదాపులకు రాకుండా ఉండేందుకు ప్రళయముని చేయించిన తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మకండి. ఆ పర్వతం మీద ఏ రాక్షసుడు లేడు. ఈ విషయం నాకు ప్రళయముని శిష్యుడు స్వయంగా చెప్పాడు. అయితే రాజులు కాని వాళ్ళక్కడకు వెళితే ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని కూడా అతడన్నాడు. తమరు ధైర్యం వహించి ప్రళయ పర్వతానికి వెళ్ళండి. తప్పక చక్రవర్తి కాగల మహిమను పొంది రాగలరు అన్నాడు అవకాశవర్మ. చక్రవర్తి కావాలంటే ఆ మాత్రం సాహసం చేయక తప్పదనుకున్నాడు రాజవర్మ. ఆయన తాత్కాలికంగా పరిపాలనా భారాన్ని అవకాశవర్మకు అప్పగించి తానొక్కడు ప్రళయ పర్వతానికి బయలుదేరాడు. అవకాశవర్మ రాజ్యం తన చేత చిక్కినట్లే భావించి సంతోషించాడు. రాజవర్మ కష్టపడి ప్రళయ పర్వతం చేరుకుని ఒక విశాలమైన మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన ముందొక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. వాడు వంటి నిండా రోమాలతో, ఎర్రటి కనుగుడ్లతో, పిడిబాకుల్లాంటి కోరలతో, మహాకాయంతో ఎంతటి ధైర్యవంతుడికి భయం పుట్టించేలా ఉన్నాడు. అయితే అవకాశవర్మ అబద్ధాలను నమ్మి ఉన్న రాజవర్మ రాక్షసుడిని చూసి భయపడకుండా, మునివర్య, నేనీ సమీప దేశ రాజును. నా పేరు రాజవర్మ. తమరిక విచిత్ర వేషధారణ విడిచి నా కోరిక తీర్చ ప్రార్థన అంటూ నమస్కరించాడు. ఈ మాటలకు రాక్షసుడు ఆశ్చర్యపోయి రాజువంక ఏకాదిగా చూసి, రాక్షసుడిలో మునిని చూడగల నీ కళ్ళు చిత్రమైనవి. కానీ నువ్వు రాజువని తెలిసింది కాబట్టి ఒక్క షరతు మీద నిన్ను విడిచిపెడతాను. నన్ను మంత్రిగా చేసుకుని నీ రాజ్యానికి తీసుకువెళ్ళు. నా సలహా సంప్రదింపులు లేకుండా ఏ పని చేయనని మాట ఇవ్వు. లేదా ఇప్పుడే నిన్ను భక్షించి నా కడుపు నింపుకుంటాను. వెంటనే బదులు చెప్పు అన్నాడు హుంకరిస్తూ. రాజవర్మకేం చేయాలో పాలుపోలేదు. వ్యవహారం చూడబోతే రాక్షసుడు నిజంగా రాక్షసుడే కాని మహాముని అనిపించటం లేదు. వాడు రాక్షసుడే అయితే తనకు మంత్రి కావడం వల్ల తన బ్రతుకు దినదినగండంగా ఉంటుంది. ఇలా ఆలోచిస్తున్న రాజును రాక్షసుడు చేత్తో పట్టుకుని, త్వరగా నీ అభిప్రాయం చెప్పు, నాకు ఆకలిగా ఉంది అంటూ ఆయన నోటిదాకా తీసుకువెళ్ళాడు. రాజవర్మను గుహలాంటి వాడి నోరు, కొండ చిలువ వంటి వాడి నాలుక భయపెట్టాయి. ఆయన వెంటనే, నీ వంటి బలవంతుడు మంత్రిగా ఉంటే నాకెంతో మేలు జరుగుతుంది. అయితే ఈ రూపంలో నిన్నెలా తీసుకువెళ్లడమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. కోరిన రూపం ధరించగల శక్తి నాకుంది. నేను మానవ రూపంలోనే నీకు మంత్రినవుతాను. కానీ నువ్వు నా చెప్పు చేతల్లో ఉంటానని మాటివ్వాలి అన్నాడు రాక్షసుడు. రాజవర్మకు ఏదో అనుమానం కలిగి, నువ్వు నాకు మంత్రి అవ్వడం ఎందుకు?
నన్ను చంపి తిని నా రాజ్యానికి వెళ్ళి రాజువు కావచ్చు కదా అని అడిగాడు. రాజవర్మ ప్రశ్న వింటూనే రాక్షసుడు కాస్త తడబాటు చెంది ఏదో రహస్యం చెబుతున్న వాడిలా చిన్న గొంతుతో, నాకొక శాపం ఉంది. రాజు అనుమతి లేనిదే ఏ రాజ్యంలోనూ అడుగు పెట్టలేను. అందుకే నిన్ను చంపకుండా నీ అనుమతి కోరుతున్నాను. మరి మంత్రిని ఎందుకు అవుతున్నానంటావా? రాజుకైతే ప్రజాక్షేమం బాధ్యత, మంత్రికి రాజు క్షేమం బాధ్యత. నేను నీ క్షేమం చూసుకోవటం సులభం, ప్రజల క్షేమం చూసుకోవడం కష్టం. రాజు నా చెప్పు చేతల్లో ఉంటే నా వల్ల ప్రజలకు అన్యాయం జరిగినా ఆ బాధ్యత నీదే కాని నాది కాదు అన్నాడు. అంతా విని రాజవర్మ ఆలోచనలో పడ్డాడు. ఆయన తన మనసులో, ఈ రాక్షసుడి శక్తి అపారం, కానీ వీడి వల్ల నాకు లాభమే తప్ప ప్రాణహాని లేదు. ఏదో ఒక రోజున వీడి బలాన్ని ఉపయోగించుకుని నేను చక్రవర్తిని కావచ్చు అనుకుని వాడి మాటలకు తన అంగీకారాన్ని తెలిపాడు. రాక్షసుడు వెంటనే మానవ రూపం ధరించాడు. రాజు, రాక్షస మంత్రి కలిసి రాజధానికి చేరుకున్నారు. ఆ సమయంలో అవకాశవర్మ రాజవర్మ మరణించినట్లు ప్రకటించి పట్టాభిషేకం చేయించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. రాజును చూస్తూనే వాడికి నోట మాట రాలేదు. రాజవర్మ వాడి వంక గుడ్లురిమి చూసి, నీ నేరానికి శిక్ష ఏమిటో తెలుసా అంటూ ఏదో అనబోయాడు. రాక్షస మంత్రి రాజును వారించి, ప్రభు, ఈ రోజు నుంచి రాజ్యంలో ఏ నేరం జరిగినా దోషిని నిర్ణయించటం మీ బాధ్యత, శిక్షించటం నా బాధ్యత. ఈ ద్రోహికి నేను విధించే శిక్షను చూడండి అంటూ ఒక్కసారిగా తన ఆకారాన్ని పెంచి ఆకాశవర్మను గుప్పెట్లో పట్టుకుని చప్పున నోట్లో వేసుకున్నాడు. ఆ దృశ్యం చూసిన వారందరూ హాహాకారాలు చేశారు. రాక్షస మంత్రి తిరిగి మానవ రూపాన్ని పొందాడు. రాక్షస మంత్రి చేసిన పని చూసి రాజవర్మ వణికిపోయాడు. ఇలా జరుగుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు నుంచి ఎంత చిన్న నేరానికైనా సరే దోషిగా నిర్ణయించబడిన వాణ్ణి రాక్షస మంత్రి ఆహారంగా తీసుకునేవాడు. ఉన్నట్లుండి నేరాలు తగ్గిపోయాయి. ప్రజల మధ్య చిన్న చిన్న తగువులు వస్తే వారిలో వారే సమాధాన పడటం తప్ప తీర్పు కోసం రాజు దగ్గరికి రావడం మానేశారు. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి రాక్షస మంత్రి రాజవర్మతో, ప్రజలు నేరాలు చేయకపోతే నాకు ఆహారం దొరకదు, నాకు భయపడి ఎవ్వరూ న్యాయస్థానానికి రావడం లేదు, కాబట్టి మనమే ప్రజల మధ్యకు వెళదాం. నువ్వు దోషిని నిర్ణయించు, నేను వాడిని తినేస్తూ ఉంటాను అన్నాడు. ఈ ఏర్పాటు రాజవర్మకు నచ్చలేదు. ఆయన రాక్షసుడితో, నీకు ఆహారం లభించేందుకు నేనెంతకంటే మంచి ఉపాయం ఆలోచించాను. మనం పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి వెళదాం. యుద్ధంలో విజయం మనదే అవుతుంది కనుక దొరికిన శత్రు సైనికులను రోజుకొకడిని చొప్పున హాయిగా సంవత్సరాల తరబడి భుజించవచ్చు అన్నాడు. ఇందుకు రాక్షసుడు సరేనన్నాడు. వెంటనే రాజవర్మ పొరుగు రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు. రెండు దేశాల సేనలు ఒక విశాలమైన మైదానంలో ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. పొరుగు రాజైన ధర్మసేనుడి సైనిక బలం అపారంగా ఉంది. అయితే రాజవర్మ సైన్యం మధ్యలో రాక్షసుడు తాటి చెట్టు ప్రమాణంలో అతి భీకరంగా నిలబడి ఉన్నాడు. వాణ్ణి చూస్తూనే ధర్మసేనుడి సైనికుల కాళ్లలో వణుకు పుట్టింది. అప్పుడు రాజవర్మ ధర్మసేనుడిని ఉద్దేశించి, నాకు సైనిక బలంతో పాటు రాక్షస బలం కూడా ఉంది. యుద్ధానికి తలబడి సైనికులతో పాటు ప్రాణాలు పోగొట్టుకుంటావో, నాకు సామంతుడివై కప్పం కడతావో నీ ఇష్టం అన్నాడు. ధర్మసేనుడు రాజవర్మకు బదులివ్వకుండా సైనికులను వెనక్కు తిరిగి పొమ్మని ఆజ్ఞాపించాడు. పారిపోతున్న ధర్మసేనుణ్ణి, శత్రు సైనికులను చూసి రాజవర్మ బిక్కటాట్టహాసం చేస్తూ తరమసాగాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన పాత మంత్రి ధర్మచింతనుడు రాజవర్మ ముందుకు వెళ్ళి, ప్రభు, ఇక ముందుకు వెళ్ళకండి. ధర్మసేనుడి యుక్తిని మీరు అర్థం చేసుకోలేక ప్రమాదంలో పడగలరు అన్నాడు. నాకు భయపడి పారిపోతున్న వాడి వల్ల నాకు ప్రమాదమా? నీకు మతి భ్రమించలేదు కదా అన్నాడు రాజవర్మ. ఆలోచించండి ప్రభు, ఇప్పుడు మనం మన దేశ సరిహద్దుల్లో ఉన్నాం. ధర్మసేనుడు తెలివిగా తన సేనలను తన రాజ్యపు సరిహద్దుల్లోకి తీసుకువెళ్తున్నాడు. శాప కారణంగా మీ రాక్షస మంత్రి ఆయన రాజ్యంలో అడుగుపెట్టడానికి ఆయన అనుమతించాలి. అలా కాకుంటే మీ సైన్యం మాత్రమే సరిహద్దులు దాటగలదు. దాన్ని ధర్మసేనుడి సైన్యం ఓడించగలదు. అప్పుడు మన దేశానికి ధర్మసేనుడు రాజవుతాడు. రాక్షస మంత్రి ఆయన అనుమతి లేనిదే మన దేశంలో ఉండలేడు.
నా మాట విని ఇక వెనక్కు తిరగండి అన్నాడు ధర్మచింతనుడు. అప్పటికి రాజవర్మకు అసలు విషయం అర్థమయ్యింది. రాక్షస మంత్రి సాయంతో తను పొరుగు దేశాలపై విజయం సాధించలేనని తెలియగానే ఆయన దిగులుపడి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పొరుగు దేశపు సైనికులు పట్టుబడకపోతే రాక్షసుడు నా ప్రజలను తింటాడు. నేను వీడి పేడ ఎలా వదుల్చుకోవటం అని అడిగాడు. అందుకు ధర్మచింతనుడు, ప్రభు, రాజుకు పరరాజ్యాలను జయించాలన్న వ్యామోహముంటే అదే రాక్షసులకు బలాన్నిస్తుంది. ప్రజలు నేరాలు చేస్తుంటే అదే రాక్షసులకు ఆహారాన్నిస్తుంది. రాక్షస మంత్రి పుణ్యమా అని మనం ఈ 2 సత్యాలను గ్రహించాం. తమరు రాక్షసుడిని రాజ్యం విడిచిపొమ్మని శాసించండి, అందరికీ మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. రాజవర్మ రాక్షసుడిని రాజ్యం విడిచిపొమ్మన్నాడు. వాడు ఆగ్రహించి రాజును పట్టుకోబోయాడు. వెంటనే రాజవర్మ సైనిక బలమంతా ఒక్కటై రాక్షసుడికి ఎదురు తిరిగింది. అంతమంది సైనికులు ఆయుధాలు పైకెత్తి మీదకి వచ్చేసరికి అంత పెద్ద రాక్షసుడు భయపడి ప్రళయ పర్వతం కేసి పరుగు తీశాడు. ఇది చూసి రాజవర్మ పరమానందం చెంది ధర్మచింతనుడితో, మహామంత్రి, నేను దురాశ కొద్దీ మీకు చాలా అన్యాయం చేశాను. నా దాయాది అవకాశవర్మ మాటలు నమ్మి ప్రళయ పర్వతానికి వెళ్లడం వల్లనే ఈ చిక్కులన్నీ వచ్చాయి. నాకు రాజ్య ప్రజలకు కూడా ఘోర ప్రమాదం జరగనున్న దశలో మీరు వచ్చి నన్ను ప్రజలను కాపాడారు. తమకెంతో కృతజ్ఞుణ్ణి. గతాన్ని మరిచిపోండి అన్నాడు. ధర్మచింతనుడు రాజవర్మకు నమస్కరించి, ప్రభు, మానవులు తమలో తాము కలహించుకుంటేనే రాక్షసుల బలానికి విలువ లభిస్తుంది. మానవులంతా ఒక్కటే ఎదురు తిరిగితే ఎలాంటి రాక్షసుడైనా వెన్ను చూపి పారిపోక తప్పదు. రాజులు సైనిక బలాన్ని రాక్షస వినాశనానికి తప్ప రాజ్య విస్తరణకు ఉపయోగించకూడదు. ఇక మీదట మీరు చక్రవర్తి కావాలన్న ఆకాంక్షను విడిచిపెట్టి దేశంలో మానవ రూపధారులై ఉండి మనుషుల్ని పట్టి పీడిస్తున్న రాక్షసుల్ని గుర్తించి పట్టి నిర్మూలించండి అన్నాడు. రాజవర్మ ధర్మచింతనుణ్ణే తిరిగి మంత్రిగా నియమించి ఆయన సలహాలతో చక్కగా రాజ్యపాలన చేసి మంచి పరిపాలకుడుగా కీర్తి గడించాడు. కథ సమాప్తం. వేరన్న అనుభవం. ఒకనాడు సోమరాజపురం గ్రామకరణం ఆయన నౌకరు వేరన్న పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. వాళ్ళు రామాలయం దగ్గరికి వచ్చేసరికి ఒక బ్రాహ్మణుడు వాళ్ళకి ఎదురుపడి కరణంతో, అయ్యా కరణం గారు, నమస్కారం. నేను ఈ ఊరుకు చాలా దూరపు ప్రాంతం వాడిని. ఒక రైతు ఇంట్లో పెళ్లి చేయించడానికి వచ్చాను. మీ ఇంట్లో ఇంత బస భోజనం ఏర్పాటు చేస్తే స్థిమితంగా ఉండగలను. ఆపై మీదయ్య అన్నాడు. కరణం ఆ పురోహితుడికి సెగాదిగా చూసి, మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసుంటుందట. మా ఇంట్లో బియ్యం గింజల మీద దేవుడు మీ పేరు రాశాడులా ఉంది. మా ఇంట మీరు భోజనం చేయటం మహద్భాగ్యంగా భావిస్తాను అన్నాడు సంతోషంగా. ధర్మప్రభువులు అంటూ పురోహితుడు కరణాన్ని పొగిడాడు. తర్వాత ముగ్గురు కలిసి కరణం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కరణంతో ఏదో పని ఉండి ఆ ఊరి పురోహితుడు కరణం ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. కరణం వెంట ఉన్న ఆయన్ని చూసి ఆయన విషయం తెలుసుకున్నాడు. ఇద్దరూ మాటల సందర్భంలో తాము దూరపు బంధువులమని గ్రహించారు. అప్పుడు ఆ ఊరి పురోహితుడు కరణంతో, అయ్యా, మీరు వెంటబెట్టుకు వచ్చిన ఈయన నాకు చుట్టమవుతాడు. చుట్టానికి చూస్తూ చూస్తూ నేను భోజనం పెట్టకుండా మీ ఇంటి దగ్గర ఉండమనటం న్యాయం కాదు. కాబట్టి అన్యత భావించక తమరు అనుమతిస్తే మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు. ఎందుకు కరణం సరేనన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళటి పోగానే వేరన్న కరణంతో, అయ్యా, మన గింజల మీద అనుకున్నాం కానీ పురోహితులు గారి బియ్యం మీద కూడా ఈ కొత్త పురోహితుడి పేరు రాసుందనుకుంటానండి అన్నాడు. మాటల్లో వినయం ఉన్నా కాస్త వెటకారంగా. కరణానికి అతని వెటకారం అర్థమయ్యింది. ఆయన చిన్నగా నవ్వి, చూడు వేరన్నా, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. ఒక్కొక్కప్పుడు తీరా మనం వడ్డించుకున్న అన్నమే మనం తినలేం. ఆ మాటకొస్తే తినే బియ్యం గింజ మీదే కాదు, ఇంకా మనం తినే ప్రతి పదార్థం మీద కూడా మన పేరుంటుంది. ఏమైనా నీకు అనుభవం అయితే తప్ప సంగతి తెలిసి రాదులే అన్నాడు. వేరన్న కరణం ఇంట్లో ఆ పని ఈ పని చేసి బాగా పొద్దువాలిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. అతను నూతిలో నుంచి నీళ్లు తోడుకుని స్నానం చేసి భార్యను అన్నం వడ్డించమన్నాడు. అతను వడ్డించిన పళ్ళెం ముందు కూర్చోబోతూ ఉండగా బయట నుంచి ఎవరో పిలిచారు. విసుక్కుంటూ అతను బయటికి వెళ్ళాడు.
ఎవరా పిలిచిందన్న కుతూహలం కొద్దీ అతని భార్య అతన్ని అనుసరించి వెళ్ళింది. ఈలోగా వీధి కుక్క ఒకటి దొడ్డిదారి గుండా ఇంటి లోపలికి వచ్చి పళ్ళెల్లో ఉన్న అన్నం అంతా క్షణంలో తినేసింది. భర్త కంటే కొంచెం ముందుగా లోపలికి వచ్చిన వీరన్న భార్య అది చూసి బాధతో కుక్కను నానా తిట్లు తిడుతూ బయటికి తరిమేసింది. ఇది చూసి వీరన్న ఏమి తొణక్కుండా, ఆహా, మన కరణం గారు అన్నట్టే జరిగింది. తినే గింజల మీద వాళ్ళ పేర్లు రాసుంటాయట. ఈ అన్నం వండిన బియ్యం గింజల మీద కుక్క పేరు రాసున్నదన్నమాట. అయినా ఏం చేస్తాం, మళ్ళీ వండు అన్నాడు. ఇది విని అతని భార్య కోపంగా, ఈ పెద్దవాళ్ళు చెప్పే మెట్ట వేదాంత మాటలకేం గాని ఇంట్లో బియ్యం గింజ లేదు. ఎప్పటికిప్పుడు వడ్లు దంచి బియ్యం చేసే ఓపిక నాకు లేదు. ఈ పూటకి నీ నీళ్లు తాగి పడుకుందాం అన్నది. వీరన్న నిట్టూరుస్తూ, అయితే వాళ్ళ తిండి గింజల మీద దేవుడు మన పేరు రాయలేదన్నమాట. ఏదో నవ్వులాట కన్నందుకు దేవుడు నాకే తిండి లేకుండా చేయటం వింతగా ఉంది. రేపు జరిగింది కరణం గారికి చెప్పాలి అన్నాడు. ఇంతలో వీధి వాకిటి ముందు బండి ఆగిన చప్పుడయింది. బండిలో నుంచి వీరన్న మామగారు అత్తగారు దిగారు. ఇది చూసి వీరన్న గతుక్కుమన్నాడు. అప్పుడు అత్తమామలకు వండి పెట్టేందుకు వడ్లు దంచటంలో తను భార్యకు సాయపడాలి. ఇది పగలల్లా పొలం పనుల్లో ఒళ్ళు హోనం చేసుకున్న తన వల్ల అయ్యే పని కాదు. వీరన్న మూలుగుతూ అత్తమామల పలకరించి గోడవారగా ఉన్న నులక మంచం వాల్చి దాని మీద పడుకున్నాడు. ఆ మరుక్షణం అతని భార్య నవ్వుతూ వచ్చి, మన వెర్రి గాని చదువుకున్న వాళ్ళ మాట పొల్లుపోతుందా? కరణం గారు అన్నది నిజమే. తినే అదృష్టం ఉండాలి గాని వాటి మీద మన పేర్లు రాసుంటే అవి వెతుక్కుంటూ మన దగ్గరికే వస్తాయి. మా అమ్మా నాన్న అప్పనపల్లి వెళ్ళారంట. అక్కడ దేవుడికి పూజలు చేయించారు. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి తెచ్చారు. రా తిందాం అని పిలిచింది. ఇది వినగానే వీరన్నకు ప్రాణం లేచి వచ్చినట్టు అయ్యింది. అతను ప్రసాదాన్ని భక్తితో తింటూ, ఎక్కడ పండిన పంటో ఈరోజు నీ సన్నిధానం నుంచి వచ్చి నా నోట్లో పడ్డాయి ఈ తిండి గింజల మీద ఇంకా తినే ఇతర వస్తువుల మీద నువ్వు వాళ్ళ పేర్లు రాస్తావని ఒప్పుకుంటున్నాను మహాప్రభు అంటూ లెంపలేసుకున్నాడు. కథ సమాప్తం. రమణమ్మ గెలుపు. సోమయ్య అనే అతనికి రమణమ్మ అనే యువతితో కొత్తగా పెళ్ళయింది. ఉద్యోగరీత్యా సోమయ్య రమణమ్మతో పేరవరం అనే ఊర్లో కాపురం పెట్టవలసి వచ్చింది. పేరవరం ఊరంతా ఎంత తిరిగినా ఇద్దరికి అద్దెకుగాను ఒక్క ఇల్లైనా దొరకలేదు. వాళ్లకు ఊరి చివర తాళం వేసి ఉన్న ఒక అందమైన భవంతి కనిపించింది. దాని గురించి ఊరి వాళ్ళను ఆరా అడిగితే అది ధనయ్య అనే ఒక వ్యాపారిదని చెప్పారు. అయితే ఆ ధనయ్య ఇప్పటికి ఎన్నో ఏళ్ల కిందట ఒక పడవ ప్రమాదంలో కుటుంబంతో సహా మరణించాడు. అప్పటి నుంచి ఆయన పిశాచ రూపంలో అక్కడే తిరుగుతున్నాడు. ఎవరైనా మొండిగా ఇంట చేరితే భయపెట్టి పారిపోయేలా చేస్తున్నాడు. ఊరి వాళ్ళు చెప్పింది విని సోమయ్య దిగాలు పడిపోయి, నాకసలే భూతాలన్నా పిశాచాలన్నా చచ్చేంత భయం. ఈ ఇల్లు మనకొద్దులే అన్నాడు భార్యతో విచారంగా. నాకు అలాంటి వాటిల్లో నమ్మకం లేదు. నిజంగా ఉన్నా భయపడను. ఈ ఇంట్లో అయితే మనం అద్దె కూడా ఇవ్వనవసరం లేదు. ఆ పిశాచం సంగతి నేను చూసుకుంటాను అన్నది రమణమ్మ. సోమయ్య చేసేది లేక రమణమ్మ మాటకు సరేనన్నాడు. ఆ ఇంటి తాళం చెవి గురించి అడిగితే దాని సంగతి మాకెవరికీ తెలియదని చెప్పి, కావాలనుకుంటే తాళం బద్దలు కొట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు ఊరి వాళ్ళు. ఇది బాగానే ఉన్నదనుకుని సోమయ్య రమణమ్మ తాళం బద్దలు కొట్టి ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు. అక్కడి పరిస్థితి చూసి వాళ్లకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంట్లో ఎక్కడ మచ్చుకు బూజు కనపడలేదు. పైగా ప్రతి గది అందంగా శుభ్రంగా ఉండి ఎక్కడి సామాన్లు అక్కడ చక్కగా సర్ది పెట్టి ఉన్నాయి. అంతేకాక ఒక గదిలో మంచం మీద కొత్తగా దుప్పటి పరిచినట్లు కూడా కనిపించింది. ఇది చూసి సోమయ్య వణుకుతూ, ఇల్లు ఉన్న తీరు చూస్తే నిజంగానే ధనయ్య పిశాచి రూపంలో ఇంటి లోపల తిరుగుతున్నాడని తెలిసిపోతోంది అన్నాడు. సోమయ్యలా అనగానే, అవును, ఆ ధనయ్య నేనే. ఎంతో డబ్బు పోసి చాలా అందంగా కట్టుకున్న ఈ భవంతి మీద మమకారం తీరక నేను పిశాచ రూపంలో దీన్ని కనిపెట్టుకుని తిరుగుతున్నాను అంటూ పిశాచ రూపంలో ఉన్న ధనయ్య వాళ్ల ముందు ప్రత్యక్షమై, మీరు ఇంట్లో ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇంటిని మాత్రం ఇప్పుడు ఎలా ఉందో అలా శుభ్రంగా అందంగా ఉంచాలి. అలా ఉంచకపోతే మిమ్మల్ని పట్టి పీడిస్తాను, జాగ్రత్త అన్నాడు. పిశాచాన్ని చూసి భయపడిపోయిన సోమయ్య భుజం తట్టి రమణమ్మ పిశాచంతో, అదంతా సరే, ఎంతకు నువ్వెక్కడ ఏ గదిలో ఉంటున్నావు అని అడిగింది.
పిశాచం రమణమ్మకు తానుండే గది చూపించి ఆ గదిలో మాత్రం అడుగు పెట్టవద్దని హెచ్చరించింది. ఆ విధంగా పిశాచం వెంట కొత్త కాపురం ప్రారంభించిన రమణమ్మ మొదటి రోజునే పెరటి తొట్లో ఒక మూలగా చెత్తా చెదారం పారబోసి వారం రోజులు గడిచే లోపల ఒక పెద్ద చెత్త కుప్ప తయారు చేసింది. ఇది చూసిన ధనయ్య పిశాచం ఆ చెత్తనంతా ఎత్తి వీధిలో పడవేయమని బెదిరించింది. అయినా రమణమ్మ ఆ బెదిరింపులను లెక్క చేయకపోగా ఇంట్లో కూడా ఎక్కడి తుక్కు అక్కడే వదిలేసి గదులన్నిటినీ అపరిశుభ్రంగా ఉంచసాగింది. ఇది గమనించిన సోమయ్య రమణమ్మతో, నువ్వు అలా చేస్తా ఉంటే ఆ పిశాచం ఏనాడో మనిద్దరి పీకలో నొలుగుతుంది. ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచడం నేర్చుకో అన్నాడు. రమణమ్మ చిరాకు పడుతూ, ఏం చేయమంటారు, చిన్నప్పటి నుంచి నాకు పని బద్ధకం అనేసింది. క్రమంగా పెరట్లో వేసే తుక్కు, చెడిపోయిన కాయగూరలతో చెత్తపోగు బాగా పెరిగి కుళ్ళి ఆ వాసన ఇంట్లోకి రాసాగింది. ఒకనాటి అర్ధరాత్రి పిశాచం నిద్రపోతున్న రమణమ్మ మంచం పట్టి మీద కూర్చుని గట్టిగా అరిచి, ఉసేయ్, ఇంట్లో నువ్వు అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను కదా అశుభ్రాన్ని భరించలేనని. దొడ్లో నువ్వు పోగు పెడుతున్న చెత్తా చెదారం కుళ్ళిన వాసనతో నా ముక్కు బద్దలవుతోంది. ఈ క్షణమే నిన్ను చంపేయబోతున్నాను అన్నది. ఆ మాటలకు రమణమ్మ ఏమాత్రం చెల్లించకుండా పిశాచాన్ని మంచం మీద నుంచి కిందికి తోసేసి, పిశాచాలు మనుషుల్ని భయపెట్టగలవు కానీ వాటికి మనుషుల్ని చంపడానికి అవసరమైన బలం ఉండదని నాకు తెలుసు. నువ్వు నన్నేమి చేయలేవు అంటూ లేచి గోడవారుగా ఉన్న చీపురు కట్టను చేతికి తీసుకుంది. పిశాచం కీచుమంటూ అరిచి దూరంగా పోయి, సరే ఇక నీ జోలికి రాను, ఇంటిని పెరటిని నీకిష్టమైనంత అశుభ్రంగా ఉంచుకో, నా గది జోలికి మాత్రం రాకు అన్నది. అర్ధరాత్రి వేళ బంగారం లాంటి నిద్ర పాడు చేశావు, నీ గది సంగతి రేపు ఆలోచిస్తాను అంటూ నిద్రలోకి జారుకుంది రమణమ్మ. ఆ మర్నాడు ఉదయాన్నే లేచి రమణమ్మ పెరట్లో ఉన్న చెత్త పోగులో నుంచి కొంత చెత్త తెచ్చి దాని పిశాచం ఉండే గది నిండా చిమ్మింది. వెంటనే పిశాచం వణుకుతూ గదిలో ఒక మూల నిలబడి, అమ్మా తల్లి రమణమ్మ, నీ అశుభ్రం మూలంగా నాకు ఈ ఇంటి మీద మమకారం పోయింది. నువ్వే గెలిచావు. నేనిప్పుడే పోయి ఇక్కడికి దాపలనున్న అడవిలో ఏ చెట్టు మీద కాలం వెళ్ళబుచ్చుతాను. అయితే తల్లి, నాదొక చిన్న మనవి, ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచటం నేర్చుకో. అలా కాకపోతే నీ అశుభ్రానికి నీ భర్త కూడా ఎప్పుడో నిన్ను వదిలి పారిపోయే ప్రమాదం ఉంది అని అడవికేసి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం సోమయ్య పని నుంచి ఇంటికి రాగానే రమణమ్మ ఉత్సాహంగా అతనితో జరిగిందంతా చెప్పింది. సోమయ్య అంతా విని కోపంగా, రేపటి నుంచైనా ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచు, లేకపోతే పిశాచం చెప్పినట్టు నిన్నొదిలి నేను మరెక్కడికైనా పారిపోవలసి వస్తుంది అన్నాడు. రమణమ్మ ముఖం ముడుచుకుని, నాకు పని బద్ధకమని ఎప్పుడో చెప్పాను. పిశాచాన్ని వదిలించుకోవడంలో కాస్త మితిమీరాను కానీ రేపటి నుంచి ఇంటిని శుభ్రంగా ఉంచుతాను అంది. అదుగో, పిశాచం ఎన్నిసార్లు చెప్పినా నేనెంతగా చెబుతున్నా నీలో ఇంకా ఆ బద్ధక బుద్ధి అలాగే ఉండిపోయింది. రేపటి నుంచి కాదు, ఇవాళ నుంచే ఇంటిని శుభ్రంగా ఉంచు అన్నాడు సోమయ్య నవ్వుతూ. రమణమ్మ కూడా ఆ మాటలకు సోమయ్యతో పాటు నవ్వింది. కథ సమాప్తం. బేతాళ కథ అహంకారి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్నిసార్లు భంగపడినా మొక్కవోని నీ పట్టుదల, కార్యసాధన పట్ల గల అకుంఠిత దీక్ష పొగడదగిడవే. కాని అహంకారులు, ఆడిన మాట తప్పే మనుషులు లోకంలో కోకొల్లలు. ఒక్కొక్కసారి వివేకవంతులు, దీక్షాదక్షులైన వాళ్ళు కూడా అలాంటి వాళ్ల నిర్ణయాలకు తలవంచుతారు. భవిష్యత్తులో నీకు హెచ్చరికగా ఉండేందుకు అహంకారి అయిన ఒక రాకుమారి గురించి, ఆత్మాభిమానం కోల్పోయి మందమతిలా ప్రవర్తించిన ఒక రాకుమారుని గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయపురి రాజు శివసేనుడు మహాపరాక్రమశాలి, ధర్మపాలకుడు. ఆయన భార్య పేరు ఇంద్రావతి. వారికి చాలా కాలానికి ఒక కుమార్తె కలిగింది. వారామెకు సూర్యముఖి అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. సూర్యముఖికి 5 ఏళ్ల వయసు రాగానే శివసేనుడు ఆమె విద్యాభ్యాసానికి ఏర్పాట్లు చేశాడు. అయితే సూర్యముఖికి చదువుల మీద కంటే యుద్ధ విద్యల మీద ఎక్కువ మక్కువ కలిగింది. 7 ఏళ్లు నిండేసరికి సూర్యముఖి కత్తి యుద్ధం, అశ్వారోహణం, ఈట విసరడం వంటి విద్యలలో అపారమైన ప్రావీణ్యం గడించింది.
కత్తి యుద్ధంలో ఆమె చూపే మెళకువలకు గురువులను సైతం ఆశ్చర్యపరిచేవి. సూర్యముఖికి 16 ఏళ్ల వయసు రాగానే రాణి ఇంద్రావతి కుమార్తె వివాహం చేసి రాజ్యం అల్లుడికి అప్పగించాలని ఆలోచన చేయసాగింది. అయితే శివసేనుడు కుమార్తెకు పట్టాభిషేకం జరిపించి రాజ్యపాలనా భారం అప్పగించిన తర్వాతనే వివాహం చేయాలని భావించాడు. ఇది గమనించిన సూర్యముఖి తల్లితో, అమ్మా, నాకు కొంతకాలం పాటు రాజ్యపాలన చేయాలని ఉంది, ఆ తర్వాతనే వివాహం అని నచ్చజెప్పింది. ఒక శుభముహూర్తాన శివసేనుడు సూర్యముఖికి పట్టాభిషేకం జరిపించాడు. పట్టాభిషిక్తురాలవ్వగానే సూర్యముఖి రాజ్యపాలన మీద దృష్టి కేంద్రీకరించింది. రాజ్యంలో చెదురుమదురుగా జరిగే దొంగతనాలు అరికట్టింది. నిరుద్యోగులకు చేతి నిండా పని కల్పించింది. వృద్ధులను వికలాంగులను ఆదుకున్నది. ఆయన ఒకనాడు కుమార్తెతో, తల్లి, కుమారుడు కలగలేదన్న నా చింత తొలగించావు. ఇక నువ్వు వివాహం చేసుకోవటం నాకెంతో ఆనందకారణమవుతుంది అన్నాడు. అందుకు సూర్యముఖి, మీ మాటకు అభ్యంతరం చెప్పను. అయితే అందరు రాజకుమార్తెల్లా స్వయంవరంలో నచ్చిన ఏ రాజకుమారుడి మెడలోనో హారం వేయడం నాకిష్టం లేదు. నన్ను కత్తి యుద్ధంలో ఓడించిన వారినే వివాహమాడతానని చాటింపు వేయించండి అన్నది. శివసేనుడు కుమార్తె కోరికకు సంతోషించి అలాగే చేశాడు. సూర్యముఖి వివాహాన్ని గురించిన చాటింపు సంగతి విని ఎందరో రాజకుమారులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. సూర్యముఖిని కత్తి యుద్ధంలో ఓడించి తమ రాణిని చేసుకోవాలని వచ్చిన రాజకుమారులకు ప్రత్యేక విశ్రాంతి మందిరాలు ఏర్పరిచారు. రోజుకొకరు చొప్పున సూర్యముఖితో కత్తి యుద్ధం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. వారం రోజులు తిరిగేసరికి వచ్చిన రాజకుమారులకు తాము తలబడబోయేది సామాన్య స్త్రీ కాదని పూర్తిగా తెలిసిపోయింది. సూర్యముఖి చేతిలోని ఖడ్గం మెరుపు వేగంతో తిరుగుతూ ఉంటే ప్రత్యర్థులకు వివాహం సంగతి తర్వాత అసలు ప్రాణాలు దక్కుతాయా అన్న కలవరం కలగసాగింది. వచ్చిన రాజకుమారులలో ఓడిపోయిన కొందరు సూర్యముఖి దగ్గర సెలవు తీసుకుని తమ రాజ్యాలు చేరితే మరికొందరు హడిలిపోయి యుద్ధానికి తలపడకుండానే తమ రాజ్యముఖం పట్టారు. ఇంకా కొందరు ఆశ చావక ఆమెతో యుద్ధం చేసి ఓడారు. క్రాంతిపురి రాజ్యం యువరాజు జయంతుడికి కూడా కత్తి యుద్ధం పట్ల ఆసక్తి ఎక్కువ. అయితే అతడు అందరి యువరాజుల్లాగా సూర్యముఖిని తక్కువ అంచనా వేయలేదు. అతడొక సామాన్యుడిలా మారువేషం వేసుకుని సూర్యముఖి రాజ్యం చేరి ఆమె కత్తి యుద్ధంలో ఉపయోగించే మెళకువలను నిశితంగా పరిశీలించసాగాడు. సూర్యముఖి గెలిచినప్పుడు కొన్ని సందర్భాలలో అతడు ఆనందంతో చప్పట్లు కూడా కొట్టాడు. అలాంటి సమయంలో ఒకసారి సూర్యముఖి అతడికేసి ఒక క్షణకాలం చూసింది కూడా. సామాన్యుడి వేషంలో ఉన్న జయంతుడి ముఖంలోని వర్చస్సు ఆమె దృష్టిని ఆకర్షించింది. జయంతుడు సూర్యముఖి ప్రయోగించే మెళకువలను గమనించి తన రాజ్యం చేరి వాటికి ప్రతిక్రియలను సాధన చేసి తర్వాత విజయపురి చేరి ఆమెతో కత్తి యుద్ధానికి తలపడ్డాడు. ఇరువురి మధ్య పోరు మొదలయ్యింది. ఆమెకు త్వరలోనే జయంతుడు కూడా తనకు తీసిపోని వీరుడని అర్థమయ్యింది. ఆమె అతి గుప్తమైన ఒక మెళకువను ప్రయోగించి జయంతుడి చేతిలోని కత్తిని ఎగరగొట్టడానికి ప్రయత్నించింది. అయితే జయంతుడు అతి లాఘవంగా దానిని అడ్డుకుని మెరుపు వేగంతో ఆమె చేతిలోని కత్తిని ఎగురగొట్టాడు. ఇది చూసిన అందరూ హర్షధ్వానాలు చేశారు. తనను ఓడించిన జయంతుడి వంక ఒక క్షణం నిశ్చితంగా చూసిన సూర్యముఖి ఒకనాడు తానొక రాజకుమారుడిని ఓడించినప్పుడు ప్రేక్షకుల మధ్య నుంచి చప్పట్లు జరిచిన వ్యక్తి అతనని గుర్తించింది. అతనప్పుడు మారువేషంలో వచ్చి ఉంటాడని కూడా ఊహించింది. అప్పుడు ఆమెకు జయంతుడు తన మీద ఎలా విజయం సాధించాడో అవగతమయ్యింది. ఆమె జయంతుడితో, రాజకుమారా, నన్ను ఓడించినందుకు అభినందనలు. అయితే మన వివాహం ధర్మసమ్మతం కాదు అని అతన్ని వివాహమాడ నిరాకరించింది. అది విని జయంతుడు ఒక క్షణం నివ్వెరపోయి, నీవన్నది నిజం, నాకు సెలవిప్పించు అంటూ సూర్యముఖికి చేతులెత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సూర్యముఖి తనను యుద్ధంలో ఓడించిన వాడిని వివాహమాడతానని ప్రకటించి కూడా తనను ఓడించిన జయంతుడిని ఎందుకు నిరాకరించింది? ఎందుకు ఆమెలో గల అహంకారంతో పాటు అన్నమాట నిలుపుకోవాలన్న నిజాయితీ కూడా లోపించటం కారణంగా కనిపిస్తున్నది. ఇంతకు మించిన అసంబద్ధత ఏమంటే తనను ఓడించినందుకు జయంతుడిని అభినందించటం. ఇక జయంతుడి సంగతికొస్తే అతడిలో ఆత్మాభిమానం ఉన్న లక్షణం కనిపించకపోగా పూర్తిగా మందమతి ధోరణి బయటపడుతోంది.
అతడు మాట తప్పిన రాకుమారిపై కోపించకపోగా నీవన్నది నిజం అంటూ నమస్కరించి వచ్చిన దారి పట్టటం విచిత్రంగా లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయంతుడు తక్కిన రాజకుమారుల్లాగా కాక మారువేషంలో వచ్చి సూర్యముఖి ఖడ్గ ప్రావీణ్యాన్ని పరిశీలించాడు. ఇది గురువు సామీప్యంలో శిష్యుడు అధ్యయనం చేయడం లాంటిది. ఇందువల్ల ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సూర్యముఖి జయంతుడికి గురువు అన్నదానిలో సందేహానికి తావులేదు. అందువల్ల వారి మధ్య వివాహం ధర్మసమ్మతం కాదు. ఆ కారణంగానే సూర్యముఖి అతన్ని వివాహమాడ తిరస్కరించి శిష్యుడిగా భావించి అభినందించింది. ఇది గ్రహించటం వల్లనే జయంతుడు ఆమెకు నమస్కరించి సెలవిప్పించమని అడిగాడు. ఈ కారణం వల్ల సూర్యముఖి అహంకారి, నిజాయితీ పర్రాలు కాదనుకోవడం కానీ, జయంతుడు ఆత్మాభిమానం లేనివాడు, మందమతి అనుకోవడం కానీ పొరపాటవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.